నెక్స్ట్ 5 ఇయర్‌లో ఐటీ సెక్టార్‌లో లాక్స్ ఆఫ్ జాబ్స్ డిసపియర్ అవుతున్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా వరకు క్రియేట్ అవుతున్నాయి. ప్రాబ్లమ్ ఏంటి? అండ్ చాలా మంది రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్తున్నారు. సో, ఈ ఈ వీడియోలో మనం జాబ్స్ రిలేటెడ్‌గా ఏ ఇంపాక్ట్ అండ్ టాప్ స్కిల్స్ ఏవేవి ఫ్యూచర్‌లో డిమాండింగ్ అవ్వబోతున్నాయి అండ్ దాని రిలేటెడ్ స్టాక్స్ ఏంటి అండ్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఏంటి కంప్లీట్‌గా బ్రేక్ డౌన్ చేసి చెప్తాను వినండి. సో, ఫస్ట్ మనం 2001, 2022లో 21, 2022లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ క్వార్టర్‌లో ప్రతి కంపెనీ టీసీఎస్ గాని, ఇన్ఫోసిస్ గాని, హెచ్‌సీఎల్ గాని ప్రతి ఒక్క ఐటీ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ హై ఆన్ హై చూపించుకుంటూ వెళ్ళిపోయాయి. కాకపోతే 2026లో 2026లో ఇప్పుడు చూస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ 30% కరెక్షన్‌లో ఉంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇట్సెల్ఫ్ ఓన్లీ 30% కరెక్షన్‌లో ఉంది. ఇది ఒక సెక్టార్‌లోనే 30% ఫాల్ అంటే ఇది పానిక్ సెల్లింగా లేకపోతే ఇది బ్రూటల్‌గా జరుగుతున్న ప్రాబ్లమ్సా ఏవని ఈరోజు మనం డిసైడ్ క్లారిటీగా మనం తెలుసుకుందాము. ఇది వన్స్ ఇన్ ఎ డికేడ్ ఆపర్చునిటీ. ఇది ఒక 300 బిలియన్ ఇండస్ట్రీ. ఇండియాలో జీడీపీ ఆల్మోస్ట్ 7% ప్లస్ 5.8 మిలియన్ పీపుల్ డైరెక్ట్‌గా ఎంప్లాయ్‌మెంట్ చేస్తున్నారు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో. సో, 250 బిలియన్స్ పర్ ఇయర్ ఇది టీసీఎస్, ఇన్ఫోసిస్ కాదు. పర్సిస్టెంట్ సిస్టమ్ కాదు. ఇది ఒక జస్ట్ కంప్లీట్ ఎకో సిస్టమ్‌లోనే ఇది మనకి ఇండియాకి ఒక బ్యాక్ బోన్‌లాగా నిలిచింది. సో, ఈరోజు మనం చూస్తే సింగిల్ స్టాక్ కూడా ఎంటైర్ ఐటీ సెక్టార్‌లో ఇప్పుడు ఏ థ్రెడ్ అంటే ఏంటి? అండ్ ఏం జరుగుతుంది ఐటీ సెక్టార్‌లో అండ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? అనే దాని గురించి ఇప్పుడంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ 1991లో మనకి ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీస్ తక్కువయ్యాయి. ఫారిన్ టెక్నాలజీస్ ఐటీ కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపించేసేసి విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ అవన్నీ స్మాల్ కంపెనీస్‌గా స్టార్ట్ అయ్యాయి ఇండియాలో. సో, 1999 నాటికి Y2K మిరాకిల్ అనేది ఒకటి జరిగింది. కంప్యూటర్ సిస్టమ్‌లో 2000లో క్రాష్ అవుతాయి అనుకున్నారు. వరల్డ్ పానిక్ అయింది. ప్రోగ్రామర్స్ కావాలి ఫాస్ట్‌గా, చీప్‌గా అని చెప్పి అనుకున్నారు. సో, వాళ్ళు ఇండియా వాస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రోగ్రామర్‌గా మనకి అప్పుడు ఆ టైంలో వచ్చేసింది. సో, ఇప్పుడు మన ఇండియన్ ఐటీ ఎక్స్‌ప్లోషన్ అనేది అప్పుడు 1999లో స్టార్ట్ అయింది. సో, అప్పుడు స్టార్ట్ అయిన రెవల్యూషన్ 20 ఇయర్స్ వరకు బాగా ఊపందుకుంది. సో, ఇప్పుడు 2004-2008లో జరిగిన అవుట్‌సోర్సింగ్ గోల్డెన్ ఎరాలో ఇప్పుడు మనకి యూఎస్ కంపెనీస్ కాస్ట్ కట్టింగ్ మీద యూఎస్ కంపెనీస్ కాస్ట్ కట్టింగ్ చేయాలని చెప్పి ఇండియాలో వర్క్ 10 హవర్స్ పర్ డేని వర్సెస్ ఈక్వల్ టు యూఎస్ 80 $10 పర్ అవర్ ఇండియాలో మనం చార్జ్ చేస్తే యూఎస్‌లో $80 పర్ అవర్ చార్జ్ చేస్తున్నారు. సో, ఇది ఒక ప్రాబ్లమ్‌గా మారిపోయింది. సో, దానికోసం వాళ్ళు టీసీఎస్‌లో 1,00,000 క్రోర్ కంపెనీస్ ఆ పెయిన్ పాయింట్‌ని మన ఇన్ఫోసిస్ గాని, టీసీఎస్ గాని వీళ్ళందరూ ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొనేసేసి ఇక్కడ ఇండియన్ ఎంప్లాయ్‌మెంట్‌ని అభివృద్ధి చేశారు. సో, ఇప్పుడు 2010, 2009 నుంచి 2019లో జరిగిన ఎరాలో ఈ క్లౌడ్ అండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా ఎక్కువ జరిగింది. మొబైల్ రెవల్యూషన్ గాని, క్లౌడ్ అడాప్షన్ గాని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ గాని, ఇండియన్ ఐటీ కంపెనీస్ క్లౌడ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ మీద స్టార్ట్ చేసినాయి. యాప్ డెవలప్‌మెంట్ గాని, మ్యాసివ్ డిమాండ్ గాని ఆ సెక్టార్‌లో చాలా ఎక్కువ చూసినాం. సో, 50 బిలియన్ రెవెన్యూ $50 బిలియన్ రెవెన్యూ నుంచి $175 బిలియన్ రెవెన్యూకి మనం చేరుకున్నాం. ఒక 9 ఇయర్స్‌లోనే. తర్వాత 2022 వరకు కోవిడ్ బూమ్ అయితే వచ్చేసింది. ఆ కోవిడ్ బూమ్‌లో ఏమైంది? ఈ పాండమిక్ వల్ల మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని చెప్పి, ల్యాప్‌టాప్స్ కావాలని చెప్పి, క్లౌడ్ కావాలని చెప్పి, డిజిటల్ కావాలని చెప్పి ఎవ్రీ కంపెనీ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం అడుగులేసినాయి. అప్పుడు ఐటీ రెవెన్యూ 18% సీఏజార్‌లో ఉండేది. హైయెస్ట్ ఇన్ ద హిస్టరీ. మనకి ఎప్పుడు లేనంత గ్రోత్ ఆ ఐటీ ఫీల్డ్‌లో అప్పుడు ఉండేది. టీసీఎస్ ఒకానొక సిట్యుయేషన్‌లో 4,000 వరకు ఉండేది అండ్ ఇన్ఫోసిస్ 1,800 ఉండేది. సో, వాటి పీఈ కూడా 30, 35 మధ్యలో ఉండేది. ఇప్పుడు చూస్తే 2023 నుంచి 2025 వరకు స్లో డౌన్ అనేది జరిగింది. పోస్ట్ కోవిడ్ తర్వాత స్పెండింగ్ అనేది నార్మలైజేషన్ అయిపోయింది. అండ్ యూఎస్ కంపెనీస్ కూడా ఓవర్ స్పెండ్ చేసేదంతా కట్ చేసుకున్నారు. అండ్ టెక్ స్పెండింగ్ కూడా చాలా స్లో అయిపోయింది. అండ్ డీల్ సైకిల్ కూడా చాలా లాంగ్ అయిపోతుంది. అండ్ రెవెన్యూ పరంగా చూస్తే 18% FY22లో 18.8% సీఏజార్‌తో గ్రో అయ్యేది. FY25లో 3.1% కేవలం 3.1% సీఏజార్‌తో గ్రో అవుతుంది. సో, ఇది ఒక పెయిన్‌ఫుల్ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. 2026లో మనకి ఒక ఏఐ రిలేటెడ్‌గా బిగ్గెస్ట్ రెవల్యూషన్ వచ్చింది. ఇది ఐటీకే థ్రెడ్ లాగా మారిపోయింది. ఆపర్చునిటీసా లేకపోతే ఇది జీసీసీ బూమా అని ఐటీ కంపెనీస్‌కి బెనిఫిటా, థ్రెటా అనేది కూడా ఇంకా ఇప్పుడు క్లారిటీ లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఫస్ట్ మనకు సో, మనకి నాస్కామ్ నుంచి మనకి ఇండియాలో టెక్ ఇండస్ట్రీ పరంగా ఇండియా ఒక FY26 నాటికి రెవెన్యూ ఎస్టిమేట్ అనేది ఇది ఒక కంట్రీకి, ఒక సెక్టార్‌కి ఇలా చాలా బిగ్ నంబర్. కానీ కంపేర్ చేయాలంటే పాకిస్తాన్ జీడీపీ అనేది 350 బిలియన్‌లో ఉంది అండ్ బంగ్లాదేశ్ జీడీపీ అనేది 400 బిలియన్‌లో ఉంది. కానీ ఈ ఐటీ సెక్టార్ అలోనే మనకి వాళ్ళకి మ్యాచ్ చేసేలాగా ఉంది. ఒక దేశం రెవెన్యూ మన ఐటీ సెక్టార్‌లోనే ఉంది. సో, ఇక్కడే మనకి గ్రోత్ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుస్తుంది. సో, ఇప్పుడు FY 2000లో 6 బిలియన్ క్రోర్స్ రెవెన్యూ ఉండేది. ఇప్పుడు 315 క్రోర్స్ బిలియన్ అనేది రీచ్ అయిపోయింది. ఇప్పుడు 25 ఇయర్స్‌లో 5.7 బిలియన్ నుంచి 315 బిలియన్స్ అనేది 55 టైమ్స్ గ్రోత్. ఇది ఒక నేషనల్ సక్సెస్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. మనకి సో, ఇప్పుడు మనకి జీడీపీ పరంగా చూస్తే జీడీపీ అనేది 7% కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. అండ్ ఎంప్లాయీస్ చూస్తే 5.8 మిలియన్ పీపుల్స్ మనకి దీంట్లో డైరెక్ట్‌గానే ఎంప్లాయ్‌మెంట్ చేసుకున్నారు. అండ్ ఎక్స్‌పోర్ట్స్ పరంగా చూస్తే 246 బిలియన్ ఇండియా బిగ్గెస్ట్ ఫారెక్స్ ఎర్నింగ్‌గా మారిపోయింది. సో, Y2K ఆపర్చునిటీ చూస్తే వైటూకే ఆపర్చునిటీ అవుట్‌సోర్సింగ్ బూమ్ అనేది నడిచింది వైటూకే. తర్వాత క్లౌడ్ ఎరా వచ్చేసింది. క్లౌడ్ ఎరా తర్వాత డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యింది. ఇప్పుడు న్యూ ఎరా ఏంటి? ఏఐ రిలేటెడ్ ఎరా అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇప్పుడు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పరంగా చూస్తే ఏప్రిల్ 2026 నాటికి 52 వీక్స్ నుంచి ఆహ్,
26% ఫాల్ అయిపోయింది ఆల్మోస్ట్. సో, ఇది గ్రోత్ రేట్ పరంగా చూస్తే ఎఫ్ఐ 22లో 18.8 ఉండే గ్రోత్ ఎఫ్ఐ 23 నాటికి 10% వచ్చింది. తర్వాత ఎఫ్ఐ 24 నాటికి గ్రోత్ అనేది 2.5 వచ్చింది. ఎఫ్ఐ 25 నాటికి 3.1 వచ్చింది. అంటే కొద్దిగా రైజ్ అయింది 24-25 ఇది ఒక గ్రోత్ డిక్లరేషన్ అని చెప్పుకోవచ్చు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. బట్ ఇది ఒక ఇన్వెస్టర్‌కి ఒక స్కేరీగా అనిపిస్తుంది. కానీ ఏం జరుగుతుంది ఇంటర్నల్‌గా మనకు అర్థం కావట్లేదు అని చెప్పి మనకు క్లారిటీ వచ్చేలాగా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో, ఇప్పుడు మనకి ఉండే భయాలేంటంటే ఏఐ రిలేటెడ్ డిస్రప్షన్ ఫియర్స్ అనేవి ఉన్నాయి. సో, ఇప్పుడు చాట్‌జిపిటి గాని, కోపైలట్ గాని అవే కోడ్ రాస్తున్నాయి. ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తున్నాయి. తర్వాత సపోర్ట్ చేస్తున్నాయి. సో, బిఫోర్ మనకి ఒక ఐటీ కంపెనీ 100 ఇంజినీర్స్‌ని డిప్లాయ్ చేసి టెస్టింగ్ చేసేదానికి రెవెన్యూ 1 మిలియన్ తీసుకుంటే ఇప్పుడు ఏదైతే 20 ఇంజినీర్స్‌తోనే అది సాల్వ్ అయిపోతుంది. 80 ఇంజినీర్స్ తగ్గిపోయినారు. సో, రెవెన్యూ పరంగా రెవెన్యూ పర్ ఇంజినీర్ అనేది తగ్గిపోయింది. అండ్ బిల్లింగ్ రేట్స్ కూడా తగ్గిపోయినాయి. కానీ కొటక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు 3-4% యాన్యువల్ డిఫ్లేషన్ అనేది ట్రెడిషనల్ సాఫ్ట్‌వేర్ లో చూస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఐటీ సర్వీసెస్ ఉంటాయి. ఒకటి ఏఐ రిలేటెడ్ ఐటీ సర్వీసెస్ అండ్ నెక్స్ట్ ట్రెడిషనల్ ఏఐ సర్వీసెస్ ఐటీ సర్వీసెస్ అది ప్రీవియస్‌గా మనం చేసేది. చూసింది ఇంతకుముందు. సో, ఇది స్కేరీనా లేకపోతే ఇది వండరా మనకు అర్థం కావట్లేదు. సో, సెకండ్ రీజన్ ప్రకారంగా చూస్తే యూఎస్ ఫెడ్ పరంగా స్లో డౌన్ ఉంది. అండ్ ట్రంప్ రిలేటెడ్‌గా టారిఫ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ రెవెన్యూ పరంగా చూస్తే 65% యూఎస్ నుంచే మనకి ఇండియన్‌కి క్లయింట్స్ గాని, ప్రాజెక్ట్స్ గాని అన్నీ వస్తున్నాయి మనకి యూఎస్ నుంచే. సో, ఇప్పుడు యూఎస్ ఫెడ్ ఫోర్‌కాస్ట్ చేసింది 1.42 స్లోయెస్ట్ ఇన్ 8 ఇయర్స్ అని చెప్పింది. అంటే 8 ఏళ్ల నుంచి ఇప్పుడు ఉండే గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంది. అండ్ యూఎస్ కంపెనీస్ బడ్జెట్స్ కూడా కట్ చేస్తున్నాయి. టెక్ స్పెండింగ్ కూడా ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ బిగ్గెస్ట్ ఐటీ స్పెండింగ్‌లా ఒకప్పుడు ఉండేది. కానీ వాళ్ళకి ఇప్పుడు యూఎస్ రేట్ కట్స్ హై అయిపోయినాయి. అండ్ స్లో డౌన్ కూడా అయిపోయింది. సో, టెలికాం పరంగా చూస్తే 5G ఇన్‌కంప్లీట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. నౌ స్పెండింగ్ అనేది చాలా టైట్‌గా చేస్తున్నారు. సో, హైరింగ్ అనేది చూసుకుంటే హైరింగ్ ఫ్రీజ్ చేసినారు. ఇప్పుడు టీసీఎస్‌లో జూలై 2025లో 12,000 జాబ్ కట్స్ చేసినారు. సీనియర్ ఇంజినీర్స్‌ని హైరింగ్ ఫ్రీజ్ చేసినాయి. ఇన్ఫోసిస్, విప్రో అనే వాటన్నిటికి అడిషనల్‌గా మినిమల్ అయిపోయినాయి. సో, టాప్ 5 ఐటీ కంపెనీస్ అయినా కూడా ఎఫ్ఐ 26లో మనం 4,800 అనేది న్యూ అడిషన్స్ కొత్తగా ఎంప్లాయీస్‌ని తీసుకున్నారు. సో, హెచ్-1బీ హైరింగ్ రేట్ అనేది కూడా చాలా తగ్గిపోయింది ఇప్పుడు దీనివల్ల. సో, ట్రంప్ టారిఫ్స్ వల్ల మనం చూసుకుంటే గ్లోబల్‌గా సప్లై చైన్ అనేది ప్రాబ్లమ్ వచ్చేసింది. యూఎస్ చైనా టెన్షన్స్ అనేవి పెరిగిపోయినాయి. అండ్ కొన్ని క్లయింట్స్ అనేది స్టాప్ చేసినారు ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి కూడా. సో, బడ్జెట్ డెసిషన్స్ అనేది డిలే అయిపోతున్నాయి. సో, ఇప్పుడు మనకి ఈ నెగెటివ్ అంటే 100% సేల్ చేయాలా అని మనకు డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి తెలియకోకుండా ఒక ఎకోసిస్టమ్ ఒక పెద్ద స్టోరీనే బిల్డ్ అవుతుంది. సో, అది యాక్చువల్‌గా బిజినెస్ గ్రోయింగ్ పరంగా స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే మనకి నెగటివిటీ కనిపించొచ్చు. కానీ ఇంటర్నల్‌గా లోపలగా ఐటీ సెక్టార్‌లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మనకి ఒక పెద్ద మ్యాసివ్ ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది. ఏ సర్వీసెస్ నుంచి 10 బిలియన్ నుంచి 12 బిలియన్ వరకు ఎఫ్ఐ 26లో న్యూ రెవెన్యూ స్ట్రీమ్ అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు 33% రైజ్ ఉంటుంది. సో, ఎమ్&ఏ యాక్టివిటీ ప్రకారంగా 33% రైజ్ ఉంటుంది 2025లో. అండ్ 29 డీల్స్ కూడా వస్తాయి. కంపెనీ బిల్డింగ్ ఫర్ ఫ్యూచర్ అని చెప్తుంది. అండ్ టీసీఎస్ పరంగా చూస్తే 9-10 బిలియన్ క్వార్టర్లీ రిజల్ట్స్ అప్‌లో చూపిస్తున్నారు. నిఫ్టీ ఐటీ పీఈ చూస్తే 16-17 పీఈ వచ్చింది. ఇది చాలా రీజనబుల్ అట్రాక్టివ్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మన కాంట్రా బెట్టింగ్ కూడా మనం చూసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. సో, ఇప్పుడు మన గ్లోబల్‌గా మనకి ఐటీ సెక్టార్‌ని ఏ ఏ దిశ మనకి ఎళ్తుందో మనకి చూపియడానికి మనకి అసెన్షియల్ స్టాక్స్ అనేది ఒక బెంచ్‌మార్క్ లాగా తీసుకుంటారు. సో, ఆ బెంచ్‌మార్క్ ప్రకారంగా చూస్తే గ్లోబల్ ఐటీ సెక్టార్‌ని దాని రిజల్ట్స్ ప్రకారంగా చూస్తే అసెన్షియల్‌లో ఆల్మోస్ట్ 6% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనపడింది. తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ బీట్ చేసినారు. అండ్ జెన్ఏఐ బుకింగ్స్ కూడా 76% పెరిగిపోయినాయంట. సో, ఇండియన్ ఐటీ అనేది ఇప్పుడు కొత్త ఒక ఎరాలో ఎంటర్ అవుతుందని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళకి కూడా ఏ ఆర్డర్స్ ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పారు వాళ్ళు. సో, కరెంట్‌లీ రియాలిటీకి పరంగా క్లియర్‌గా పెయిన్‌ఫుల్‌గా ఉన్నా కూడా ఫ్యూచర్ అనేది క్లియర్‌గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో, ఇక్కడ మనకు 2 ఉన్నాయి. ఒకటి ఏ రిలేటెడ్ ఆపర్చునిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి జీసీసీ బూమ్. ఇది నెక్స్ట్ డికేడ్ 10-15 ఇయర్స్ ఇదే నడిపిస్తుంది. ఈ థీమే నడిపిస్తుంది. సో, ఏఐ మనము ఇండియాలో ఐటీ డిస్ట్రాయ్ చేస్తుందని చెప్పి అనుకున్నాం. కానీ అది మనం ఇప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి. ఏ థ్రెట్ పరంగా చూస్తే ఏమవుతుంది చాట్‌జిపిటి గాని, క్లౌడ్ గాని ఈ టూల్స్ రావడం వల్ల కోడింగ్ ఈజీ అయిపోతుంది. లో లెవెల్ కోడింగ్, టెస్టింగ్ ఇవన్నీ ఈజీ అయిపోతుంది. సో, ఏ రిలేటెడ్ థ్రెట్ అనేది బిల్లింగ్ రేట్స్ మీద ఫాలో అవుతున్నాయి. ఐసీఐసీ డైరెక్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ 30% రెవెన్యూ రిస్క్ అని చెప్పేసినారు. సో, వర్స్ట్ కేస్‌లో 80-85 బిలియన్ రెవెన్యూ అట్ రిస్క్ అని చెప్పినారు. సో, బట్ ఆపర్చునిటీ సైడ్ ఇక్కడ మనకి పెద్ద బూమ్ అనేది రన్ అవుతా ఉంది. సో, ఆపర్చునిటీ సైడ్ చూసుకుంటే ఏఐ కోడ్ రాస్తుంది. కానీ అది ఎంటర్‌ప్రైజ్ లెవెల్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి హ్యూమన్ ఎక్స్‌పర్టైజ్ అయితే కావాలి. ఒక కంపెనీలో 50 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈచ్ హ్యాస్ డిఫరెంట్ సిస్టమ్స్. జెన్ఏఐ టూల్స్ ఇన్‌స్టాల్ చేయడం, కస్టమైజ్ చేయాలి అండ్ ఇంటిగ్రేట్ చేయాలి, ట్రైన్ చేయాలి, మానిటర్ చేయాలి, సెక్యూరిటీ చేయాలి, కంప్లయన్స్ చేయాలి. ఇవన్నీ ఈ 6 సెక్టార్స్ అనేది ఇండియాలో ఒక స్వీట్ స్పాట్ లాగా మారిపోతుంది నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్‌లో. సో, ఆ విధంగా మనకి ఐసీఐసీ డైరెక్ట్ వాళ్ళు మనకి ఏమన్నారంటే ఐటీ అనేది ఇంక్రిమెంటల్ గ్రోత్‌లో చూస్తుంది. 2030 నాటికి $30 బిలియన్ నుంచి $300 బిలియన్ నుంచి $400 బిలియన్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకుంటే మనకి గ్రోత్ ఎంత ఉంది ఎఫ్ఐ 315 బిలియన్ ఉంది. ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన గ్రోత్ ప్రకారం 300-400 బిలియన్స్ ఇచ్చేసినారు. సో, కరెంట్ సైజ్ కంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుందని చెప్పేసారు. ఏ సర్వీసెస్ ప్రకారంగా చూస్తే ఆల్రెడీ గ్రోయింగ్. ఇప్పుడు 10-12 బిలియన్స్ ఏ స్పెసిఫిక్ రెవెన్యూ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, ఎంటర్‌ప్రైజ్ క్లయింట్స్ గాని పైలట్స్ చేస్తా ఉన్నారు. అది పైలట్స్ అనేది కొద్దిగా సక్సెస్ ట్రాక్‌లోనే ఉన్నాయని తెలుస్తుంది. సో, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ ప్రకారంగా కూడా క్లియర్‌గానే ఉన్నాయి. సో, మిడ్ 2026 నాటికి
షార్ట్ సైకిల్ అనేది ఇంప్లిమెంట్ స్టార్ట్ అవుతాయి. అండ్ దాని రిలేటెడ్‌గా డీల్స్ కూడా కొద్దిగా స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో, ఈ ఇయర్ జూన్ తర్వాత నుంచి రిలేటెడ్‌గా ఆపర్చునిటీస్ అనేవి స్లోగా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇప్పుడు బిగ్ పిక్చర్ ప్రకారం చూస్తే గనుక 92,000,000 జాబ్స్ అయితే డిస్‌ప్లేస్ చేస్తుంది. కానీ అలాగే 170,000,000 న్యూ జాబ్స్‌ని అయితే క్రియేట్ చేస్తుంది. ఇది నెట్ పాజిటివ్. కానీ డిఫరెంట్ స్కిల్స్ కావాలి. ఇండియా 2,000,000 ప్రొఫెషనల్స్ ఆల్రెడీ ఏఐ స్కిల్‌లో ఆల్రెడీ అప్‌గ్రేడ్ అయిపోయేసినారు. సో, ఇప్పుడు సెకండ్ జీసీసీ పరంగా చూస్తే జీసీసీ అంటే ఒక సైలెంట్ రెవల్యూషన్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అని చెప్పి చెప్తారు ఇక్కడ. సో, ఇది మైక్రోసాఫ్ట్ ఇండియాలో ఒక ఆఫీస్ ఉంది. ప్రొడక్ట్ బిల్డ్ చేస్తుంది. తర్వాత ఆర్&డి చేస్తుంది. నాట్ జస్ట్ సపోర్ట్. సో, అదే విధంగా అమెజాన్ గాని, గూగుల్ గాని, బోయింగ్ గాని, జేపీ మోర్గాన్, గోల్డ్‌మ్యాన్ సాచ్ గాని ఇవన్నీ 1700 ప్లస్ జీసీసీస్ ఉన్నాయి ఇండియాలో. సో, జీసీసీకి ఇండియా ఏంటి స్పెషల్ అంటే జీసీసీ అనేది ఒక స్పీకింగ్ టాలెంట్ లాగా. సో, యూఎస్‌లో $150 ఇయర్‌కి పెట్టేది ఇండియాలో 20-30Kలోనే సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ టైమ్ జోన్ అనేది క్యాన్ యూఎస్ టైమ్ ప్రకారంగా ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. ఇండియన్ టాలెంటెడ్ పూల్‌ని వాడుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ నుంచి మల్టిపుల్ స్టేట్స్ నుంచి మన ఇండియా గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది. సో, ఇండియన్ జీసీసీలో పరంగా చూస్తే $60 బిలియన్ అనేది గ్రోయింగ్‌లో కనిపిస్తుంది. అండ్ రెవెన్యూ పరంగా చూస్తే 15-20 బిలియన్ యాన్యువల్లీ జరుగుతుంది. అండ్ 2027 నాటికి 1.2 మిలియన్ నుంచి 4.7 మిలియన్ వరకు న్యూ టెక్ జాబ్స్ అయితే ఎవాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మన పెద్దలే చెప్తున్నారు. సో, జీసీసీ వర్సెస్ ఇండియా ఐటీ కాంపిటీటర్స్ గాని, కొలాబరేషన్ గాని ఎలా జరుగుతాయని చెప్పి మనకు క్వెషన్ రావచ్చు. జీసీసీ వాడే ఇన్ఫోసిస్ గాని, టీసీఎస్ గాని వాళ్ళందరికీ ఏం కావాలి? రెండు సైడ్ కావాలి. జీసీసీ కంపెనీస్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ ప్లాట్‌ఫార్మ్ బిల్డ్ చేస్తుంది. ఐటీ సెక్టార్ క్రాస్ క్లయింట్ ఎక్స్‌పర్టైజ్‌ని గాని, బెస్ట్ ప్రాక్టీసెస్ గాని, ట్రాన్స్‌ఫర్మేషన్ గాని చేస్తుంది. ఒక డాక్టర్‌కి హాస్పిటల్ ఉంది. దాన్నే జీసీసీ అంటారు. కానీ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ కూడా కావాలి కదా! అదే ఇండియన్ ఐటీ సెక్టర్. సో, ఆ రెండిని కంబైన్ చేసి ఇద్దరు గ్రో అవుతారు. సో, ఇండియన్ మార్కెట్ పరంగా చూస్తే 18 బిలియన్ 2027 నాటికి అండ్ 23% సీఏజీఆర్‌తో మైగ్రేషన్ అవుతున్నాయి. సో, ఇప్పుడు లార్జ్ క్యాప్స్ పరంగా, మిడ్ క్యాప్స్ పరంగా చూస్తే లార్జ్ క్యాప్స్ పరంగా ఆల్మోస్ట్ మనకి ప్రతి స్టాక్ ఆల్మోస్ట్ 30-40% కరెక్ట్ అవుతా ఉన్నాయి. సో, ఇప్పుడు ఇది ఎటువంటి బై సెల్ రికమెండేషన్ కాదు. జస్ట్ నేను మార్కెట్‌లో ఉండే డేటాని మీ ముందర కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చినాను. సో, ఇప్పుడు టీసీఎస్‌లో రెవెన్యూ గ్రోత్ 4-5% యాంటిసిపేట్ చేశారు. ఇన్ఫోసిస్ వాళ్ళు రెవెన్యూ FY 27 నాటికి ఇన్ఫోసిస్ 3-5%, హెచ్‌సీఎల్ 3-5%, విప్రో 0-2% అండ్ టెక్ మహీంద్రా 2-4% రెవెన్యూ గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేశారు. సో, ఇక్కడ పర్సిస్టెంట్ సిస్టమ్ అనేది ఒక టాపిక్‌గా చెప్తున్నారు అనలిస్ట్‌లు అయితే. సో, 3-3.5% క్వార్టర్ గ్రోత్ అండ్ ఎవ్రీ క్వార్టర్ ఏఐ రిలేటెడ్ మోడర్నైజేషన్ గురించి ఏదో ఒక క్లయింట్స్‌కి అయితే చెప్తూ ఉంది. సో, ఇప్పుడు ఈమె హెగ్జావేర్ నుంచి ఒక కంపెనీస్ కూడా ఐటీ వెండర్స్ గాని బెనిఫిట్ పొందుతున్నారు జీసీసీ రిలేటెడ్‌గా. సో, ఇప్పుడు మనం ఫైనల్‌గా అవుట్‌లుక్ వర్డిక్ట్ ఏం చెప్పుకుందామంటే ఇప్పుడు నవంబర్‌లో 2000 నవంబర్ ఇప్పటి నుంచి జూన్ 26 వరకు స్లో ఫేజ్‌లోనే ఉండొచ్చు. ఎందుకంటే మ్యూటెడ్ గ్రోత్ గాని, ఏ పైలట్ ప్రాజెక్ట్స్ గాని రన్ అవుతా ఉన్నాయి. క్లయింట్స్ పరంగా బడ్జెట్స్ ఏది ఎంత ఇయ్యాలనే అన్‌సర్టెనిటీలో ఉన్నారు. సో, Q1 FY 27 నాటికి క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో, ఇక్కడ మనం ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్వైట్‌గా ఎస్ఐపి మోడ్‌లో ఈ రిటర్న్స్ ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయకుండా లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీలో మనం ఆలోచించి స్లోగా అక్యుములేట్ చేసుకోవడం అయితే బెటర్ ఆప్షన్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ వచ్చేసేసి ఏ రిలేటెడ్ పైలట్ ప్రాజెక్ట్స్ గాని, డిప్లాయ్‌మెంట్స్ గాని స్టార్ట్ చేస్తున్నారు. షార్ట్ టైమ్‌లో ఏ ఇంప్లిమెంటేషన్ డీల్స్ వచ్చే అవకాశాలు దానివల్ల చాలా ఎక్కువ ఉన్నాయి. రెవెన్యూ పరంగా కూడా బడ్జెట్ స్టార్ట్ అవుతుంది. అండ్ క్లయింట్ స్పెండింగ్ కూడా పెరుగుతుంది. ఏ డిమాండ్ అనేది రికవరీ మిడ్ 2026 ఈ ఇయర్ మే తర్వాత నుంచి ఒక స్లోగా రికవరీ అయితే చూడగలుగుతాము. అండ్ FY 27, 28 నాటికి రికవరీ ఫేజ్‌లో వచ్చేసింటది. అండ్ రెవెన్యూ సీఏజీఆర్ కూడా 8-8.3% అనలిస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఏ ప్లస్ జీసీసీ కాంట్రిబ్యూషన్ డ్యూయల్ టైల్‌విండ్ లాగా మారిపోతుంది. అండ్ పీ రేటింగ్ కూడా సెక్టార్ రిలేటెడ్‌గా మారిపోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ యామ్‌కే వాళ్ళు నిఫ్టీ ఐటీ అనేది 51,700కి వస్తుంది 18 మంత్స్‌లో అని చెప్పారు. అది ఎంత మాత్రం నిజమో మనకి క్లారిటీగా లేదు. ఫ్యూచర్‌లో మనం తెలుసుకోవాలి. అది వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు. అండ్ వాళ్ళు 2030 నాటికి ఒక కొత్త ఎరాలోకి ఎంటర్ అవుతుంది అని చెప్పేశారు. సో, ఇది ఏఐ రిలేటెడ్‌గా ఫస్ట్ డెలివరీ మోడల్ మెయిన్ స్ట్రీమ్ అనేది తర్వాత ఇండియాలో ఒక బిగ్గెస్ట్ ఏఐ హబ్ లాగా మారిపోతుంది. అండ్ జీసీసీ పరంగా 100 బిలియన్ రెవెన్యూ అనేది కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. లాంగ్ టర్మ్ హోల్డర్స్‌కి ఒక మల్టీ ఇయర్ వెల్త్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు. రిస్క్ పరంగా చూస్తే ఏఐ అనేది ఒక ఫాస్టర్‌గా ఎవాల్వ్ అవుతుంది. ఇంతకుముందు మనకి ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా కూడా ఇంటర్నెట్ గాని, ఏదైనా గాని కొద్దిగా టైం తీసుకునేది. ఆ టైం తీసుకున్న తర్వాత ఎవాల్వ్ అయిపోయినాయి. కానీ ఇక్కడ ఇది ఏ రిలేటెడ్‌గా ఒక వితిన్ 2-3 ఇయర్స్‌లో బాగా పెనిట్రేట్ అయిపోయింది. ప్రతి ఒక్క ఫీల్డ్ గాని, ప్రతి ఒక్క షాప్స్‌లో గాని, బిజినెస్‌లో గాని అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఇప్పుడు వాడగలుగుతున్నారు. అంత సులభం వల్ల ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతా ఉండడం వల్ల ఇది ఏఐ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అయిపోయింది. సో, ఇప్పుడు ఏఐ రిలేటెడ్‌గా మనకి యూఎస్ రెసిషన్స్ గాని, మనకి రిస్క్ అని మనం ఎప్పుడు ఇగ్నోర్ చేయకూడనటివి ఏంటంటే గ్లోబల్ రిలేటెడ్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ వీసా పాలసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ కరెన్సీ ప్రాబ్లమ్ ఉంది. అండ్ ఏఐ అనేది ఫాస్టర్ దాన్ గ్రో అవుతుంది ఫాస్టర్‌గా. సో, ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఉంటే నిఫ్టీ ఐటీ అనేది ఒక లాంగ్ టర్మ్ బెట్‌గా స్లోగా అక్యుములేట్ చేసుకోవడం బెటర్. సో, ఇండియన్ ఐటీ సెక్టర్ అనేది ఒక డెడ్ కాదు. కానీ అది ఇప్పుడు స్ట్రగ్లింగ్ ఫేజ్‌లో ఉంది. ఫ్యూచర్‌లో ఒక పెద్ద మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే బిల్డ్ చేయబోతుందని మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇది ఇది ఒక జనరేషన్ ఒక వెల్త్ జనరేషన్ కోసం మనం ఆలోచించుకోవాలి గానీ భయాలైతే మనం ఆలోచించకూడదు. నిఫ్టీ ఐటీ పరంగా చూస్తే 16% మనకి లో ఓవరాల్ యావరేజ్ పరంగా చూస్తే అవుతుంది. అదేనండి ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్ థాంక్ యూ అండి. జై హింద్.